ప్రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 27, 2026. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయం 3వ వచనము. రోగశయ్య మీద యెహోవా వాణిని ఆదరించును. ఆమేన్. ఈ వాగ్దానం కేవలం పేదవారిని పట్టించుకునే వారి కోసమే ఇవ్వబడింది. నువ్వు పేదలను కనికరించే వ్యక్తివా? అయితే ఈ వాగ్దానం తీసుకో. నువ్వు పేదవారిని కనికరించే వ్యక్తివి కాకపోతే ఈ వాగ్దానం నీకు చెందదు. పేదలను పట్టించుకునే వ్యక్తి వ్యాధిగ్రస్తుడైతే ఆ వ్యక్తిని పేదల పక్షంగా ఉన్న దేవుడు ఎలా దీవిస్తాడో చూడండి. వ్యాధితో ఉన్న వారిని మనం ఎంత జాగ్రత్తగా ఎత్తి దించుతామో, మెత్తని పరుపు ఆ శరీరాన్ని ఎలా మోస్తుందో, అలాగే దేవుని నిత్య బాహువులు అతని ఆత్మ విషయంలో జాగ్రత్త తీసుకుంటాయి. ఈ తలంపు ఎంత ఆదరణకరంగా ఉంది. వ్యాధిగ్రస్తులకు, బలహీనులకు ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడన్న విషయం ఇందులో కనిపిస్తుంది. రోగులకే తప్ప ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదన్నట్టు ఆయన రోగులకు మరింత సమీపంగా ఉండి వారి ఆత్మలను ఆదరిస్తాడు. ఆయన ఒక చేత్తో గాయం చేసినా వెంటనే మరో చేత్తో ఆ గాయాన్ని బాగు చేసి ఆదుకుంటాడు. సొమ్మసిల్లే వారు దేవుని భుజం మీద పడితే వారికి అది ఎంత దీవెన. ఎందుకంటే ఆయనే వారి భారం అంతటినీ భరిస్తాడు. అలసటలో, బలహీనతలో ఉన్నపాటున శక్తినిచ్చే దేవుని కృప కంటే మంచి ఔషధం ఏదైనా ఉంటుందా? రోగశయ్య మీద మ్రగిపోతున్న వారికి సురక్షితమైన ఉత్ప్రేరకం దేవుని ప్రేమే కదా. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.